మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకు అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఒకానొకసారి ఒక యవనస్తుడు చాలా జీవితం మీద విరక్తి పుట్టిపోయి, నా యొక్క మాటలు ఎవరు వినడం లేదే, నా జీవితానికి ఒక విలువ లేకుండా పోతా ఉంది, నేను ఎంత మంచి చేసినానో అంతా కూడా కీడుగా మారిపోతా ఉంది, ఎవరు నన్ను పట్టించుకోవడాలని చెప్పి చాలా బాధపడుతుంటున్న సమయంలో వారి తాతగారు ఈ యవనస్తుని చాలా కాలం నుంచి చూస్తూ అతను చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నట్టుగా చూస్తూ ఉన్నారు. ఒకనొక సమయంలో ఆ తాతగారు యవనస్తుని పిలిచి అన్నారు, నాన్న, నా దగ్గర ఒక వాచ్ ఉంది, ఆ వాచ్ తీసుకెళ్ళి ఈ పాత సామాన్లన్నీ కొనుక్కుంటారు కదా, అక్కడికి వెళ్ళి ఈ వాచ్ ఎంత ఖరీదు చేస్తుందో దాని విలువ కాస్త కనుక్కుంటారా అని చెప్పి అన్నారు. దాని అమ్మని మాత్రం అమ్మవద్దు, కానీ కనుక్కొని మాత్రం ఆ యొక్క విలువ ఎంత చేస్తుంది అని చెప్పి అన్నారు. వెంటనే ఆ యవనస్తుడు తాతగారి యొక్క వాచ్ తీసుకువెళ్ళి ఆ పాత సామాన్లు అమ్మే వారి దగ్గరికి వెళ్ళి దాని ఖరీదుని అడిగితే, ఇది చాలా పాతకాలపు వాచ్ అండి, దీని అంత ఖరీదు చేయదు, ఇది వేస్ట్ అండి అని చెప్పి వాళ్ళు పంపించడం జరిగింది. తిరిగి తాతగారి దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా తాతగారు, ఇది చాలా పాత వాచ్ అంట, దీనికి అసలు ఏమి ఇవ్వరంట అని చెప్పి అన్నారు. సరే, మళ్ళీ తాతగారు అన్నారు, సరే ఈసారి వాచ్ షాప్ దగ్గరికి వెళ్ళు, ఈ వాచ్ ఎంత ఖరీదు చేస్తుందో చెప్పు అని చెప్పి అంటే, సరే ఈసారి యవనస్తుడు వాచ్ షాప్ దగ్గరికి వెళ్తే ఆ వాచ్ షాప్ అతను అన్నాడు, ఇది పాతకాలపు వాచ్, ఒకవేళ పోతే ఒక 200-300 పోతుందంటే అని చెప్పి అన్నారు. సరే, దానికి ఒప్పుకోకుండా మళ్ళీ తిరిగి తాతగారి దగ్గరికి వచ్చి అడిగాడు, చాలా తక్కువకు అడుగుతున్నారని చెప్పి. సరే, అదే మళ్ళీ తాతగారు అన్నారు, ఈసారి మ్యూజియం దగ్గరికి వెళ్ళి ఈ వాచ్ని చూపించు అని చెప్పి అన్నారంట. సరే, ఆ మ్యూజియం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటున్న వ్యక్తిని కలిసి, అయ్యా ఈ వాచ్ ఖరీదు ఎంత అవుతుంది అని చెప్పంటే, ఆ మ్యూజియంలో ఉంటున్న వ్యక్తి అన్నాడంటే, ఈ వాచ్ ఎక్కడిది, నీకు చాలా పురాతనమైన కాలంది ఈ వాచ్ మాకు ఇచ్చేస్తారా, దీనికి నేను 50,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి అనడం జరిగిందంట. తిరిగి తాతగారి దగ్గరికి వచ్చి, అయ్యా ఈ వాచ్ని 50,000 అడుగుతున్నా తాతగారు అని చెప్పి అన్నప్పుడు ఆ తాతగారు ఆ యొక్క మనవడితో అన్నారంట, అదేలాగానే నాయన మన జీవితం కూడా మనం ఉంటున్న స్థానాన్ని బట్టి మనకు విలువ వస్తుందే కానీ మనం ఎక్కడికి వెళ్తే అక్కడ విలువ కోరుకోవడం చాలా తప్పు అని చెప్పి అన్నారంట. కానీ నా ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నీకు ఒక విలువనిచ్చేవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఎందుకంటే విలువ పెట్టి ఆయన నిన్ను కొన్నాడు, వెలలేని ఆయన రక్తంతో నిన్ను కొన్నాడు. కనుక ఒక మాట రాయబడి ఉంటుంది బైబిల్లో, ఏంటంటే విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో మీరు దేవుని మహిమపరచండి అని చెప్పి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో మీ దేవుణ్ణి మహిమపరచండి అని చెప్పి. నీకు ఎవరు ఈ లోకంలో విలువలే ఇవ్వకుండా పోవచ్చు, నీ మాటను పట్టించుకోకుండా పోవచ్చు, కానీ వెలకట్టలేని ఆ విలువైన రక్తంతో నిన్ను కన్న దేవుడు, నిన్ను కొన్న దేవుడు నీ మాటకు విలువనిచ్చి, నీ ప్రార్థనకు విలువనిచ్చి, నిన్ను పట్టించుకొని నిన్ను చేపట్టి నడిపిస్తాడు. కనుక విలువలేని వారితో సహవాసం చేయదు, విలువైన దేవుని యొక్క పాదాల చెంత నీ యొక్క కన్నీళ్ళు అర్పించి ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితానికి తగిన విలువను దయచేస్తాడు. దేవుడి వాక్కులు దీవించును కాక. ఆమేన్.